రెడ్డి జాతీయ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. త్యాగాలు చేసిన వాళ్ళు ఇక్కడ పెద్దలు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వేదికల మీద మాట్లాడేటప్పుడు ఆచితూచి అంచనా వేసి మాట్లాడాల్సిన పరిస్థితులు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఒక మాట అడిగినారు, ఎంత సమయం ఉందని. నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాక ఒక నిర్ణయం తీసుకున్నా. నాకంటే చిన్నవాళ్ళు ఉంటే సమయం నేను చెప్పాలి, నాకంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఇచ్చిన సమయం అంతా కూర్చోవాలి అని. అందుకే మీరు ఎంతసేపు ఆదేశిస్తే నేను అంతసేపు ఉంటాను. మీరు ఈ సమాజానికి ఇవ్వాల్సిన సందేశాన్ని మీరు ఇవ్వండి. ఎందుకంటే ఈనాడు ఆ స్ఫూర్తి తగ్గుతా పోతూ ఉంది. తొలి తరంలో ఒక బూర్గుల రామకృష్ణారావు గారు, పివి నరసింహారావు గారు, రావి నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు మనకు స్ఫూర్తినిస్తే, మలితరంలో జైపాల్ రెడ్డి గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మమ్మల్ని ప్రభావితం చేస్తున్నారు. 50 సంవత్సరాలు సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, రాజ్యసభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, ఐఎన్పిఆర్ మంత్రిగా, వివిధ హోదాలలో పెట్రోలియం శాఖ మంత్రిగా, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా, ఉత్తమ పార్లమెంటేరియన్గా, దక్షిణాది రాష్ట్రాలలోనే మొట్టమొదటి ఉత్తమ పార్లమెంటేరియన్గా రాణించిన జైపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, ఆ తరానికి సంబంధించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఈరోజు తెలంగాణ సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళు పాల్గొన్న సమావేశాలలో పాల్గొని వారు చెప్పే వారి అనుభవాలను వినడం ద్వారా పరిపాలనలో నిర్ణయాలు తీసుకునే సందర్భంలో అవి మాకు ఉపయోగపడుతూ ఉంటాయి. అందుకే ఇలాంటి సమావేశాలకు వచ్చినప్పుడు సమయంతో కొలవకుండా వాళ్ళ అనుభవం నుంచి ఏమైనా నేర్చుకుందామన్న ఆలోచనతోనే నేను ఈ సమావేశాలలో పాల్గొంటుంటా. జయపాల్ గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి. నాకు వారికి పెద్దగా రాజకీయంగా అంత పెద్ద సత్సంబంధాలు ఏమి ఉండేది కాదు. 2014లో వారు పార్లమెంట్ సభ్యుడిగా 2000 ఓట్లతో ఓడడానికి నేనే కారణం. కానీ ఏ రోజు కూడా వారు నన్ను ఎప్పుడు ద్వేషించలే. 2019లో వారిని పార్లమెంట్ సభ్యుడిగా నిలబడమని నేనే స్వయంగా వెళ్ళి వారితో కూర్చున్నాను. ఈసారి ఎట్లయినా మీరు ఎన్నికల్లో నించోండి, మీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం. 2014లో జరిగిన తప్పిదాన్ని 19లో సరిదిద్దాలనుకుంటున్నాం. మీరు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయండి. మోడీ గారు లాంటి ఫ్యాసిస్టులు ఈరోజు పరిపాలన సాగిస్తుంటే మీలాంటి వాళ్ళు చట్టసభలలో ఉండాల్సిన అవసరం ఉన్నది. నిబద్ధత కలిగిన, ప్రశ్నించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న మీలాంటి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయాలని వారిని నేను స్వయంగా కలిసి మాట్లాడిన. కానీ వారు అన్నారు, తరం మారింది, ఇక మేము ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం సమంజసం కాదు, నేను ఎన్నికల్లో పోటీ చేయను, మీరు ఎన్నికలను పోటీ చేయండి, మీకు అవసరమైన మా అనుభవాన్ని మీకు అందిస్తామని 2019 ఎన్నికల సందర్భంగా జైపాల్ రెడ్డి గారు అనడం జరిగింది. అంటే సమాజంలో వస్తున్న మార్పును, ప్రజల ఆలోచనను వాళ్ళ యొక్క శైలిలో ఎన్నికలను, ప్రజాస్వామ్యాన్ని చూస్తూ ఇప్పుడు మేము ఆదర్శంగానో లేకపోతే మేము మీకు మార్గదర్శకులుగా నిలబడాల్సిన సందర్భం. మీరు ఎన్నికల్లో పోటీ చేయండి, మేము ప్రోత్సహిస్తాం, భుజం తట్టామని చెప్పి జైపాల్ రెడ్డి గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎన్నికల పోటీలో నిలబడ్డప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారు లాంటి వాళ్ళు అండగా నిలబడి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటుకు సహకరించారు. ఇవన్నీ అనుభవాలు. చరిత్ర మనకు పాఠాలు నేర్పుతుంది. జరుగుతున్న పరిణామాలు మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాయి. ఈ రెండు కలిస్తేనే మన భవిష్యత్ కార్యాచరణగా మారుతుంది. అందుకే ఈనాడు ఒక రావి నారాయణ రెడ్డి గారి యొక్క గొప్పతనము, ఈనాడు అవార్డు గ్రహీత జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గురించి 2 విషయాలు ప్రస్తావించాల్సిన అవసరం ఉన్నది. మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు నాకు ఉదయమే ఫోన్ చేసింది, మాట్లాడేది ఉంది అని. ఏదైనా పార్టీ వ్యవహారాలు అనుకున్నాం. ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీని, అమిత్ షాను భయపెట్టాలి. నరేంద్ర మోడీ, అమిత్ షాకు ఖచ్చితమైన గుణపాఠం చెప్పాలి అని వారు ప్రస్తావించారు. వారు నాతో ఎందుకు ప్రస్తావిస్తుండ్రో నాకు మొదట్లో అర్థం కాలేదు. పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు, మా నాయకులు మీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాం, కార్యాచరణని మీరు చెప్పండి అని. అయితే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మేము నిర్ణయం తీసుకున్నాం, నువ్వు వెళ్ళి వారితో ప్రత్యక్షంగా మాట్లాడి వారికి సమాచారాన్ని అందించండి అని వారు చెప్పడం జరిగింది. వారేం ప్రజాదరణ ఉన్న పబ్లిక్ లీడర్ ఏం కాదు కదా, లేదా వేదికల మీద మాలాక కొంచెం పరుషమైన పదజాలంతో ఉపన్యాసాలు ఇచ్చే నాయకుడు కూడా కాదు కదా. వారు ఏ రకంగా మోడీని, అమిత్ షా గారిని భయపెట్టగలరు అని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని అడిగిన. వారి నిబద్ధత నరేంద్ర మోడీని, అమిత్ షాను భయపెడుతుంది. వారి నిబద్ధతను చూసి వారు హైకోర్టు జడ్జిగా, హైకోర్టు చీఫ్ జస్టిస్గా, సుప్రీంకోర్టు జడ్జిగా, లోకాయుక్త చైర్పర్సన్గా వివిధ హోదాలలో ఆనాడు రావి నారాయణ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం కొట్లాడితే న్యాయ కోవిదుడుగా వారి హోదాల ద్వారా ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి సల్వాజుడం లాంటి తీర్పులను ప్రజా పరిరక్షణలో, ప్రజాస్వామ్య పరిరక్షణలో వారికి విలక్షణమైన పాత్ర ఉంది. వారిని ఎన్నికల బరిలో మనం దించాలి, మీరు వెళ్ళి వారిని కలిసి మాట్లాడండి అని చెప్పి నాకు సూచన చేసింది. నేను వెళ్ళి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారితో కలిసిన.